నేచర్లో ప్రతిదీ అందంగానే కనిపిస్తుంది. పీకేసిన కనకాంబరం మొక్క వేరు చూడండి. క్రాబ్ ఏదో అంటారు కదా, నేను చూస్తుండే, నేను ఎప్పుడు చూడలేదు ఇలా ఉంటాయి రూట్స్ అని ఈ మొక్కకి. చామంతి మొక్కలకి అయితే ఫైబర్ రూట్స్ ఉంటాయి సన్నగా, అవి వీటికి కొంచెం పెద్ద, ఇవి కూడా ఫైబర్ రూట్స్ అంటారు. మందారం లాంటి వాటికైతే కనుక ట్యాప్ రూట్స్ పెద్దవి ఉంటాయి అన్నమాట, అవి లావుగా. ఇవన్నీ ఫైబర్ రూట్స్ కిందకు వస్తాయి, పీచులాగా. ఇంకా కనుక వీటికైతే కనుక చామంతి వాటికి ఇంకా సన్నగా ఉంటుంది. వాటికి లూజ్ సాయిల్ కావాలి, కొంచెం శాండీగా అలా ఉంటే ఈజీగా రూట్స్ వెళ్ళిపోతాయి. వీటికి కొంచెం స్టిక్కీ అయినా పర్లేదు అనమాట. పాపం ఈ రూట్స్ అన్నీ చచ్చిపోతాయి అనమాట. నాకు సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పి మా స్టూడెంట్స్కి ఈ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం అనమాట. అసలు యానిమల్స్ అన్నా, ఈ మొక్కలంటే ఇంకా ఇష్టం. ఒక చిన్న ఎండిపోయిన లీఫ్ కానీ ఒక ఫ్లవర్తో చాలన్నా చాలా బాధపడిపోతూ ఉంటా. చూడండి అంత అందంగా ఉందో. దాన్ని అంతా నేను చంపేసాప. ఎప్పుడో పైన కట్ చేస్తాము, ఇది రాక అసలు ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదన్నమాట. ఫైనల్గా ఎట్లాగో పీకేసి ఈ చామంతి మొక్కని దీంట్లో వేసేసి వాటర్ పోసా. ప్రస్తుతానికి నుంచింది, నైట్ కల్లా మంచిగా వచ్చేసింది అనమాట. ఓకే, చిన్న కనకాంబరం బయట ఉన్నాయి మొక్కలు. ఇంకా ఇదిగోండి, ఇదేంటంటే ఇది మిర్చిలో లావుగా ఉంటుంది, ఏంటది క్యాప్సికమ్. క్యాప్సికమ్, ఇది క్యాప్సికమ్ సీడ్స్ ఇది క్యాప్సికమ్ అనమాట. క్యాప్సికమ్ సీడ్స్ మనం కట్ చేసేటప్పుడు పచ్చి అలా వేసేస్తే వస్తాయి అనమాట, పెద్ద లీవ్స్ వస్తాయి. ఇంకా మన వర్షం అప్పుడు ఈ పైన ఉన్నదంతా కూడా కట్ చేస్తాను, అప్పుడు బ్రాంచెస్ వస్తున్నాయి. రెండు సైడ్న ఇక్కడ ఏదో ఊరికే మన చేతులు ఊరుకో కదా, కొత్తిమీర తెస్తే గుచ్చేసాను అనమాట. ఆ రూట్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేసింది. ఓకే, ఈ తమలపాకు చెట్టు దాంట్లో ఏం పెట్టినా అది యాక్సెప్ట్ చేయదు. అసలు ఏ చెట్టు పెట్టినా పట్టదనమాట, అది ఒక్కటే ఉండాలని కోరుకుంటుంది. ఓకే, ఎట్లాగో ఇది దాని అంతటా అది ఇత్తనాలు తెలిసరికి మొలిచేసింది. ఇది ఏదో కొంచెం అట్లా వచ్చింది. ఇంకొక బ్రాంచ్ తీసి ఇక్కడ నాటాను, అది కూడా బతికిపోయినట్టుంది తమలపాకుది. సో ఇలా మన చిన్ని మొక్కల్ని ఇలా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఐడియర్స్ మంచిగా బరగండి, వర్షం వచ్చేసింది కదా, బాగా మంచిగా వాటర్ అంతా తాగేశారు. మళ్ళీ సన్ బాగా వచ్చేసింది, ఎండను ఆస్వాదిస్తా. మన ఏరియాలో, ఈ కోస్టల్ ఏరియాలో వర్షాలు ఇప్పుడు స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి సైక్లోన్స్ ద్వారా కావండి, మాన్సూన్స్ ద్వారా కానీ వర్షాలు బాగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మొక్కలు వేసుకుంటాం అనమాట. అక్టోబర్ నుంచి నవంబర్ వచ్చేసరికి ఇంకా కనకాంబరాలు, చామంతులు ఎక్కువ వేస్తారు. అప్పుడు సంక్రాంతి ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. అలాగే మా ఈ బుజ్జి తల్లి కూడా సంక్రాంతికి మాకు ఫ్లవర్స్ ఇస్తుందని కోరుకుందాం.